హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త టీటీడీ తిరుమల తిరుపతిలో షాకింగ్ న్యూస్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తిరుమల పరిసరాల్లో మరోసారి చిరుత కరకలం రేపిందండి. గతంలో కాలినడక మార్గంలో చిరుత సంచారం ఒక బాలికను హతమార్చడం సంచలనంగా మారింది. ఆ తర్వాత కాలినడక మార్గంలోనూ ఆంక్షలు అమలు చేశారు. ప్రత్యేకంగా బోను ఏర్పాట్లు చేసి పట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరుత సంచారం గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. భక్తుల భద్రతపై అయితే టీటీడీ తాజాగా ఆంక్షలు విధించింది. తిరుమలలో మొదటి ఘాట్లో చిరుత సంచారం అయితే కలకలం లేపింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్లోని 55-56 మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళింది. ఈ విషయాన్ని చోదకులు గుర్తించారు. వెంటనే వారు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంది. దీంతో అవి తరచూ ఘాట్ రోడ్లలో కనిపిస్తున్నాయి. వెంటనే అటవీ శాఖ అధికారులతో టీడీపీ సంప్రదింపులు జరిపింది. చిరుతను పట్టుకునేందుకు చర్యలు అయితే ప్రారంభించారు. టీటీడీ ఆంక్షలు. ఇక సెప్టెంబర్ నెలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక వన్యమృగాల సంచారం పెరుగుతోందని అప్రమత్తం చేశారు. దీంతో అటవీ శాఖ అధికారుల సూచనలతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు రాకపోకలపైన ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు భక్తులకు సమాచారం కూడా ఇచ్చింది. ఇక సమయపాలన. ఇక భక్తులు తమ ఎన్ఎన్డి టోకెన్లు మరియు ఎన్ఈడి టికెట్లపై అయితే కేటాయించిన సమయం ఈ సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తుంది. తాజాగా ఈవో పేర్కొన్నారు. ఈ మేరకు టీటీడీ గత కొన్ని రోజులుగా భక్తులకు టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారు కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూలైన్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తోందన్నారు. కానీ ఇప్పటికీ చాలామంది భక్తులు ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండటం, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారని అయితే చెప్తున్నారు. భక్తులు ఎక్కువగా వేచి ఉండకుండా సమయపాలన పాటించాలి అని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకైతే భక్తుల సంరక్షణార్థం టీటీడీలో ఈ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. మరి చిరుత అయితే మరోసారి సంచారం అయితే జరుగుతోంది. అలాగే సెప్టెంబర్లో రాబోయే నెలలో అధికంగా చిరుతల సంచారం కూడా ఉండబోయే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. తిరుమలకు వెళ్ళే భక్తులంతా కూడా జాగ్రత్తగా వహించాల్సిందిగా కోరుకుంటున్నాము.